నమస్తే. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించేటప్పుడు ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి నలిగిపోవడం జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు తప్పు అంటారు? ఇది జగన్ రెడ్డి తప్పండి, 100%. ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు కదా, అక్కడ ఆగేదే ఫస్ట్ తప్పు. కారులోకి వెళ్ళి చేయి ఊపాలి. కావాలంటే అంత ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ని మాట్లాడాలంటే కారులోకి వెళ్ళి చేయి ఊపాలి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యాన్స్కి అభివాదం చేసే ప్రక్రియలో జరిగిందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ప్రేమతో దిగినా కానీ అది తప్పే కదా. వాళ్ళు చనిపోయారంటే తప్పే కంపల్సరీ. ఇప్పుడు జగన్ గారిని A2లో వేశారు, A1లో వేరే అతన్ని వేశారు, అండ్ A3లో కార్డ్ ఓనర్ ఉన్నారు. సో మరి A2లో ఎందుకు వేశారు జగన్ గారిని? జగన్ గారి వల్లనే కదా జరిగింది ఇది. అంటే బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉంది కదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉంది దానివల్ల. మరి అల్లు అర్జున్ గారికి కూడా ఆయన తప్పేం లేదు కదా అప్పుడు ఆ టైంలో. ఎక్సలెంట్ క్వశ్చన్. ఎందుకంటే అల్లు అర్జున్కి అంత బ్యాక్గ్రౌండ్ లేదండి, ఓన్లీ సినీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన వచ్చింది ఫ్యాన్స్ గురించి కలిసినాకే జగన్. ఒకరు చనిపోయారు, ఆయన కూడా 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఏదో ఫ్యాన్స్ అది మొత్తం లోపల థియేటర్లో కూర్చొని ఆనందం అన్నీ చూడాలని అనుకున్నాడు. అక్కడ చనిపోయింది కూడా ఆయనకు తెలియదు, కానీ ఆయన లోపలే వేసేశారు. కానీ ఈయన ఎందుకు వేయలేదు? అదే ఎందుకు వేయలేదు? బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఉంది, పాలిటిక్స్ ఫుల్ సపోర్ట్. అంటే జనాలు ఏమంటున్నారంటే ఒక ఎక్స్-సీఎం కదా, ఆ మాత్రం ఇంగితం ఉండదా ఆయనకు రావద్దని చెప్పేసి? ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదంట. వద్దు సార్, తొక్కిసలాట జరుగుతుంది అన్నా కూడా వచ్చిర్రంట. ఇదే సేమ్ సిచ్యుయేషన్ చెప్పారు అల్లు అర్జున్ కూడా. మేము రావద్దన్నాము, వచ్చాడని అందుకే లోపల తోసారు. అందుకే నేను కూడా అనేది ఒకటే, జగన్ కూడా లోపల తోసేయాలి అంతే.